ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 24వ తారీఖు డిసెంబర్ నెల నుంచి 30వ తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారం ధనుసు రాశి అధిపతి గురువు చక్కటి పంచమ స్థానంలో ఉండడం వల్ల చాలా మేలు జరగబోతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ రాశికి ఇప్పుడు వ్యాపారస్తుల్లో, ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరూ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి శుక్రుడు పూర్తిగా వ్యతిరేకంగా తన యొక్క స్థానాన్ని మార్చుకుంటున్నాడు. దాన్ని బట్టి ఏమవుతుందంటే బాగా లాస్, వ్యాపారంలో నష్టానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో ముందుకెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా శుక్రుడి యొక్క మార్పు ఒకటి ఇబ్బంది, రెండోది కుజుడు కూడా ఏంటంటే మీకు ఇంతవరకు చక్కటి ఆరోగ్యాన్ని, అందరితో మంచి స్నేహాన్ని అంతా ఇచ్చినవాడు కాస్త శత్రువులు పెంచే విధంగా ఈ ఇబ్బంది కలిగిస్తున్నాడు అనమాట. అది కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇకపోతే ధనస్థానంలో అనేక రకాలుగా కష్టపడడం వల్ల ధనస్థానానికి ఏమి ఇబ్బంది లేదు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలకు ఏమాత్రం తక్కువ లేదు. అలాగే ఈ వారం అంతా కూడా మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ముందుకెళ్తారని మనం చెప్పవచ్చు అనమాట. ఇక మీ యొక్క సంతానం డెవలప్మెంట్ చూసి, వాళ్ళ విదేశీ యానాలు చూసి, వాళ్ళ యొక్క తెలివితేటలు చూసి మురిసిపోయేటువంటి కాలంగా ఈ వారాన్ని చెప్పొచ్చు. ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇప్పుడు మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీకు చక్కటి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. వారం చివరిలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే అదృష్టం అనేది ఈ వారం మీకు ఎంతో బాగుంది. చక్కటి అదృష్టవంతులు, తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ఇప్పటి వరకు మంచి పరిస్థితి ఉంది. కానీ వారం చివరిలో కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు ముందుగానే చెప్పాను, ఇబ్బందులు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరూ కూడా కనకపుష్యరాగం అనే రాయిని తమ యొక్క చూపుడు వేలుకు ధరించి నేను చెప్పిన మంత్రాన్ని రోజు 16 సార్లు చదువుకోవడం వల్ల అన్ని రకాల మేలు జరుగుతాయి.